గర్భంతో ఉన్నప్పుడు యోనిలో నొప్పి వస్తే ప్రమాదమా? సో, గర్భిణీలు చాలా మందికి యోని భాగంలో నొప్పి రావడం అనేది కామన్‌గా కంప్లెయింట్ అనేది వింటూ ఉంటాము. సో, ఇలా వస్తే ఏమన్నా ప్రమాదమా? వెళ్లి డాక్టర్‌ని సంప్రదించాలా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, గర్భిణీ స్త్రీలకి అది కూడా నెలలు నిండే కొద్దీ ఏడో నెల, ఎనిమిదో నెల అటువంటి టైంలో యోని భాగంలో నొప్పి రావడం కొంచెం సహజమే. సో, బిడ్డ పెరిగే కొద్దీ కింద మజిల్స్ మీద ప్రెషర్ పడతా ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్ వల్ల వాళ్ళకి యోనిలో నొప్పి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆ ప్రెషర్ అనేది ఉండడం వల్ల యోనికి ఉన్న రక్త సరఫరా గూడా కొంచెం తగ్గినప్పుడు అక్కడ కొంచెం వాపు రావడం గానీ, నొప్పి రావడం గానీ చూస్తూ ఉంటాం. సో, ఇది చాలా మటుకు దీనివల్ల ఇబ్బందేం లేదు. కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. పెయిన్ వస్తుంది కదా అనేసి చాలా సార్లు కంగారు పడి డాక్టర్ దగ్గరకొస్తూ ఉంటారు. అండ్ మేము పరీక్ష చేసి చూసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది మనకు కనిపించదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కంగారు పడకుండా వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే, ఎక్కువ టైము నిలబడి ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో, ఆ ప్రెషర్ అనేది ఎక్కువ శాతం స్టాండింగ్ పొజిషన్‌లో ఎక్కువ పడుతుంది ప్రెషర్ కాబట్టి, ఎక్కువ సమయం నిలబడకుండా ఉండాలి. అలా అని మీ పని మానేసుకొని పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మీ పని వరకు మీరు చేసుకోవచ్చు. మీరు పని చేసుకుంటున్న సమయంలో కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే మంచిది. ప్రెషర్ అనేది ఎక్కువ కింద పడే కొద్దీ అంటే కింద భాగం పైన పడే కొద్దీ మీకు ఇటువంటి సింప్టమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటది. సో, ఈ పెయిన్ మనం గమనిస్తే యూజువల్లీ నిద్రపోయి లేసేటప్పుడు అంటే నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేసినప్పుడు ఉండదు. కామన్‌గా ఈవినింగ్ టైంలో అలా ఎక్కువ అవుతూ వస్తూ ఉంటది. సో, మనం నిలబడి అటు ఇటు తిరిగి కొంచెం యాక్టివిటీ ఉండే కొద్దీ ఆ ప్రెషర్ వల్ల మనకి పెయిన్ అనేది బయటపడుతుంది. రెండోది మరీ ఎక్కువ పెయిన్ ఉంటే కోల్డ్ కంప్రెషన్ లాగా అంటే కొంచెం చల్లటిగా కాపురం లాగా పెట్టుకొని కూడా మనకి రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, యోనిలో పెయిన్ యాక్చువల్లీ నెలలు నిండే కొద్దీ కొంతమందికి కామన్‌గానే వస్తుంది. దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుంటే మాక్సిమం ఇది తగ్గిపోతుంది. బట్ ఒకవేళ ఈ పెయిన్ అనేది కంటిన్యూయస్‌గా ఉంది, ఇంకేదన్నా డిస్కంఫర్ట్ ఉంది, ఏదన్నా ఉమ్మనీరులాగా కారుతున్నట్టుగా అనిపిస్తుంది, డిశ్చార్జ్ లాగా వస్తుంది, బ్లీడింగ్ లాగా ఏమన్నా అనిపిస్తుంది, అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. సో, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, పొత్తి కడుపులో నొప్పొస్తుంది అండ్ పెయిన్ అనేది వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంది అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. సో, చాలా మట్టుకు ఈ పెయిన్ అనేది ఆటోమేటిక్‌గానే తగ్గిపోతుంది. దీనివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం గానీ, భయపడాల్సిన అవసరం గానీ ఉండదు. బట్ ఇంకేదన్నా అసోసియేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా చూపించుకోవాలి. అండ్ మెయిన్‌గా బేబీ మూవ్‌మెంట్స్ అనేది మీరు గమనిస్తూ ఉండాలి. సో, ప్రొద్దున ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, నైట్ ఒక గంట ఎన్నిసార్లు బేబీ కదులుతుంది అనేది చూసుకొని 3 పూట్ల కలిపి కనీసం ఒక 10 సార్లన్నా బేబీ కదులుతుంది అంటే మీరు యాక్చువల్లీ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని అనుకోవచ్చు. అండ్ ఇది చాలా ఈజీ ఇండికేషన్ అనమాట. మీకు బేబీ హెల్తీగా ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని మీరు తెలుసుకోవడానికి. గర్భిణీ స్త్రీలనే కాదు, ప్రెగ్నెన్సీ కోసం మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటారు. మేము వెయిట్ రిడక్షన్‌కి హోమియో మెడిసిన్స్ వాడుతున్నాము, లేదా థైరాయిడ్ సమస్యకి హోమియో గాని, ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ కానీ వాడుతున్నాము. సో, ఈ మెడిసిన్స్ మేమిప్పుడు వాడొచ్చా? మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించిన టాబ్లెట్స్ మీరిస్తున్నారు, లేదా మేమిప్పుడు ప్రెగ్నెంట్ కదా ఇవి వాడొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ, హోమియోపతి మెడిసిన్స్ కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ వాడడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో, హోమియోపతిక్ మెడిసిన్స్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా ప్రాబ్లమ్స్‌కి బాగా పనిచేస్తాయి. యాజ్ అన్ అలోపతిక్ డాక్టర్ ఐడియలీ నేను హోమియోపతి మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌ని ప్రమోట్ చేయాలా వద్దా అనే దానికొస్తే చాలా న్యాచురల్ రెమెడీస్ ద్వారా ఈ హోమియో అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తూ ఉంటది. అండ్ వితౌట్ ఎనీ డ్రగ్స్ చాలా సార్లు కొన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. బట్ సరైన ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతిక్ డాక్టర్‌ని సంప్రదించి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళు ఇచ్చే డ్రగ్స్‌లో బేసిక్ కంటెంట్ ఏంటి అని, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ కన్నా ఎవరికీ ఎక్కువ తెలీదండి. సో, యాజ్ అన్ అలోపతిక్ డాక్టర్ నేను అవి పూర్తిగా మానేయాలి అని అయితే సజెస్ట్ చేయను. బట్ వాళ్ళని సంప్రదించి అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చాక కానీ వాడడం ఎంతవరకు సేఫ్ అనేది తెలుసుకోవడం మంచిది.
సో వాళ్ళు కరెక్ట్గా ఇచ్చిన డోస్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ వాడాలి. అండ్ ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది కూడా వాళ్ళతోనే కన్సల్ట్ అయ్యి తెలుసుకొని అది వాడితే మంచిది. సో అలోపతిక్ మెడిసిన్స్కి వీటికి ఏమన్నా ఇంటరాక్షన్ ఉంటుందా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే అగైన్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్లో బేసిక్ కంటెంట్ ఏంటి అనేది తెలియకుండా దీనిపైన కమెంట్ చేయడానికి ఉండదు. మనం అలోపతిక్ మెడిసిన్స్ వాడినప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా మేము ముందుగానే పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి మెయిన్ డ్రగ్స్ కాకుండా కూడా ఇమ్యూనిటీనే బూస్ట్ చేసే మెడికేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా మటుకు సేఫ్ ఉంటాయి. బట్ ఏదైనా కూడా వాళ్ళని సంప్రదించి కరెక్ట్గా డోస్ అండ్ కరెక్ట్గా షెడ్యూల్ అనేది తెలుసుకొని వాడితే మంచిది. బట్ లైఫ్ స్టైల్ డిజీజెస్ కానీ కొన్ని క్రానిక్ డిజీజెస్లో కానీ ఇవి కొంచెం బాగానే పనిచేస్తాయి. బట్ ఏదన్నా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బాగా ఫీవర్ ఉంది లేకపోతే ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం అలోపతిక్ ట్రీట్మెంట్ ఇస్ మచ్ బెటర్ అండి. అది అలోపతిక్ ట్రీట్మెంట్ మెయిన్లీ దాని మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుతుంది. అండ్ అది మనకి చాలా ఎక్కువ మంచి డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. సో ఏదైనా మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేజర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ అలోపతిక్ మెడికేషన్స్ ఆర్ మచ్ బెటర్. కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్, క్రానిక్ డిసీజెస్లో ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా వాడచ్చు. బట్ ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విధానంగా మీరు ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు, లేదా ప్రెగ్నెన్సీ ఉంది, ప్రెగ్నెన్సీలో కూడా ఇది వాడచ్చా లేదా అనేది క్లియర్ కట్గా తెలుసుకొని వాడటం అనేది మంచిది. థ్యాంక్ యూ.